మరి దీంతో మనకు జరిగే నష్టం ఏమిటి? గిల్గిట్ బలూచిస్తాన్లో ఈ యొక్క కారిడార్ను యూజ్ చేసుకొని చైనా వారితోని ఒక సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఒక రూట్ వాళ్ళు ప్లాన్ చేశారు. దాంతో మనకు జరిగే నష్టం ఏంది? ఆర్థికంగా మాత్రమే కాదు, భారతదేశ భద్రతకు ముప్పు. చైనా వారు మన మీద అటాక్ చేయడానికి ఆ సిపెక్ కారిడార్ ను ఉపయోగించుకొని మన మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మన భద్రతకు, దేశ భద్రతకు ముప్పు. అంతేకాకుండా కొన్ని జల వనరులు ఉన్నాయి పాకిస్తాన్ పీఓకేలో. అందులో ఇండస్ నది ముఖ్యం. ఇండస్ నది యొక్క వాటర్ ఎక్కడికి వస్తున్నాయి? భారతదేశానికి వస్తుంది. మరి అటువంటి తరుణంలో ఆ వాటర్ ను వాళ్ళు ఆపినట్లయితే మన రైతుల మనుగడను దెబ్బతీస్తుంది, ఆహార భద్రతకు ప్రాబ్లం వస్తుంది. ఇది మనకు జరిగిన నష్టం. మరి అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? బలూచిస్తాన్ లో కాశ్మీర్ గిల్జిత్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఆ హక్కుల కోసం పోరాడినప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ ఏం చేస్తుంది? వారి గొంతు నొక్కుతుంది. అక్కడ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య, ఉపాధి ఇటువంటి ప్రాథమిక హక్కులకు వారు దూరంగా ఉన్నారు. అది బలూచిస్తాన్ లో జరుగుతుంది.